మీరేంటి సాడిస్ట్లా తయారయ్యారు? మీకెవరికి కారంగా లేదా? లేదు. హా? మన తెలుగు భాష అంతా బాగుంది. ఇప్పుడు పెరుగన్నం కావాలి. ఇంకొంచెం కలుపురా. ఇప్పుడే కదా ఇంత కలిపి పెట్టాను, ఇంకా కావాలా? సరిపోలేదు శ్రీవారు. ఏయ్, తీసుకొస్తాను రండి. పెరుగన్న తినండి. నీకే నా బంగారం. పిన్ని శ్రీవారు. నానా అమ్మమ్మ అమర్కి చిన్నప్పుడు నేను గోరుముద్దలు పెట్టాను. ఇప్పుడు వాడు నాకు తినిపిస్తుంటే నాకు చాలా తృప్తిగా ఉంది. నా మనవడు నాకు తినిపిస్తుంటే మా అమ్మ తినిపించినట్టే ఉంది. నాకు వీడు మనవడుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. అమర్, ఇంతకు ముందు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడిప్పుడే నీ మంచితనం నాకు తెలుస్తుంది. ఇది సెంటిమెంట్ సీన్ కాదు, ఎంటర్టైన్మెంట్ సీన్. ప్రియ ఉన్న చోట కన్నీళ్ళకి చోటే ఉండదు, కేవలం సందడి మాత్రమే ఉంటుంది. ముందు కన్నీళ్ళు తుడుచుకోండి. తుడుచుకోండి మావయ్య. అందరూ తుడుచుకున్నారు కదా? తుడుచుకున్నారు కదా? ఇప్పుడు నోరు తెరిచి తగలడండి. కడుపు నిండిందా? నిండిద్ది. బాగా దిష్టి తగిలినట్టుంది. దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి. నా బంగారం. భర్తని తన నుంచి శాశ్వతంగా దూరం చెయ్యండి అని నీ కూతురే స్వయంగా నా మనవడికి పంపించిన విడాకుల పత్రం. నీ అల్లుడికి మరో సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అమ్మా, 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 ఏమైందమ్మా? రమ్మన్నావు, వస్తే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి? అసలు ఏం జరుగుతోంది మీ ఇంట్లో? దేని గురించమ్మా? నీ కాపురం గురించి అడుగుతున్నాను రాధిక. ఏం జరుగుతుందో నాకైనా చెప్పవే. నీ కాపురం సంతోషంగా ఉండాలని నేను నానా తంటాలు పడుతున్నాను. కానీ నీ ప్రవర్తన వల్ల నీ కాపురం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది రాధిక. ఎందుకమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు నీ భర్తతో సంతోషంగానే ఉంటున్నావా? నిన్నే అడిగేది. చెప్పవే,
చెప్పవే. మేం సంతోషంగానే ఉంటున్నామమ్మా. అటు చూసి కాదు, నా కళ్ళలోకి చూసి చెప్పు. చెప్తున్నాను కదమ్మా సంతోషంగానే ఉంటున్నామని. అదే నిజమైతే నీ కళ్ళల్లో నీళ్ళెందుకో, నీ మాటలో చిరాకెందుకో? కైలాష్ సంసార జీవితానికి దూరంగా ఉండాలి. ఇప్పటికే అమ్మ బాధపడుతుంది. సంసార జీవితానికి కొంతకాలం కైలాష్ గారు దూరంగా ఉండాలి అంటే అమ్మ తట్టుకోలేదు. మాట్లాడు రాధిక, నిన్నే అడుగుతున్నాను. నాకిప్పుడు అర్థమైంది రాధిక. ఏం అర్థమైందమ్మా? మీ నాన్న నీకు బలవంతంగా పెళ్లి చేసినట్టున్నాడు కదా. ఇంకా నువ్వు ప్రేమించిన వాడిని మర్చిపోలేకపోతున్నావు. అందుకే నీ భర్త నువ్వు దూరంగా పెడుతున్నావు. నా తల్లివై ఉండి నేనేంటో తెలిసి కూడా నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటమ్మా? అరే నేను చేయని తప్పుకి ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపిస్తున్నారు. నా ప్రేమని నా మనసులో నుంచి నేనేనాడో తీసేశాను. అమ్మా, ఆ దేవుడికి తెలుసమ్మా నాదెంత స్వచ్ఛమైన ప్రేమ. నా మనసులో ఉన్నది నా భర్త కైలాష్ గారు మాత్రమే. నువ్వు కూడా ఎందుకమ్మా అర్థం చేసుకోవడం లేదు? మరి నోటీస్ ఎలా పంపావు? ఏ నోటీస్ అమ్మా? నీ భర్తతో నీకు విడాకులు కావాలని స్వయంగా నువ్వు సంతకం పెట్టి నోటీస్ ఎలా పంపావే? నిజంగా నువ్వు సంతోషంగా కాపురం చేస్తుంటే నీ భర్త తప్ప నీ మనసులో ఇంకెవరూ లేకపోతే ఆ నోటీస్ ఎలా వచ్చింది రాధిక? ఆ నోటీస్ అల్లుడు గారు చూసుంటే నీ మీద పెట్టుకున్న నమ్మకం చచ్చిపోయి ఆయన గుండె పగిలిపోయి ఉండేదే. అమ్మా, విడాకుల నోటీస్ నేను పంపలేదమ్మా. నువ్వు పంపకపోతే నీ పేరు మీద ఇంకెవరు పంపిస్తారే? అంటే నువ్వు నీ ప్రేమని నీ మనసులోంచి తీసేసినా నిన్ను ప్రేమించిన వాడు నీ మీద అలాగే ప్రేమను పెట్టుకున్నాడా? నిన్నెలాగైనా దక్కించుకోవాలని అతను నీ పేరు మీద విడాకుల నోటీస్ పంపించాడా? నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి కొప్పుకున్నావని నమ్మానే. అందుకే నీకు పెళ్లి చేశాను. చెప్పు రాధిక, నిన్ను ప్రేమించింది ఎవరు? ఇప్పుడు నీ కాపురం కోల్పోయే పరిస్థితి వచ్చింది రాధిక. ఎందుకు చెప్పట్లేదు రాధిక? చెప్పు చెప్పు, నిన్నేనే అడుగుతున్నాను. చెప్పు రాధిక, చెప్పవే. ఎవరిని ప్రేమించావు రాధిక? ఎవడేవాడు? చెప్పు రాధిక. మౌనంగా ఉంటే సమస్యలు తీరవు రాధిక. చెప్పు. అవసరమైతే నేను వెళ్ళ తన కాళ్ళు పట్టుకొని నా కూతురు జోలికి రావద్దని బ్రతిమలాడుకుంటానే. చెప్పు రాధిక. నీ సంసారానికి ఏ కష్టం రాకుండా అతన్ని నేను వేడుకుంటానే. మీ నాన్నగారు పెంచుకున్న పెంపకానికి ఏ మచ్చ రాకుండా అడ్డుకుంటాను రాధిక. చెప్పమ్మా, చెప్పు రాధిక. అమ్మా, నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, నేను ఏ తప్పు చేయలేదు. అంతేగాని నువ్వు ప్రేమించింది ఎవరినో మాత్రం చెప్పవా? అంతేనా? దేవుడి మీద చనిపోయిన నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా మనసులో ఉన్నది కైలాష్ గారు మాత్రమే. నా స్వచ్ఛమైన మనసుతో
నేనే నా కాపురాన్ని నిలబెట్టుకుంటాను. ఇప్పుడు మరొకరి పేరు చెప్పి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. అమ్మా, నా గురించి నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. నా సంసారం గాడి తప్పకుండా నేను చూసుకుంటాను. ఇది నేను నీకు ఇస్తున్న మాట. మీ కూతురు చాలా గొప్పదండి. మరొకరి జీవితం నాశనం కాకుండా తన కాపురాన్ని తనే నిలబెట్టుకుంటానంటోందండి. తల్లిగా నేను కూడా రాధిక సంతోషంగా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇది నేను మీకు ఇస్తున్న మాట అండి. ఇంకా ఎంతసేపు శ్రీవారు? హ? హ? తీసుకొస్తున్నాను. 2 minutes. ఒరేయ్, ఏ పని చేసినా ఇంత ఆలస్యం చేస్తే ఎలారా? త్వరగా తీసుకురా. తెస్తున్నాను. ముసల్దాను. ఛీ, నా బతుకు. హ, ఒక రొమాంటిక్ హీరో, యాక్షన్ హీరో నుంచి వీళ్ళందరూ నన్ను కమెడియన్ని చేశారు. ఈసారి ఆషాఢ మాసం రాగానే ఎటైనా పారిపోవాలి. హ, వీళ్ళ కోరింటకు కాదు కానీ నేను వీళ్ళకి పనులు చేయలేక చస్తున్నాను. ఇంకా ఎంతసేపు శ్రీవారు? బా, తీసుకొస్తున్నాను. కర్మ కర్మ. అయ్యో రామ. ప్రియా, ప్రియా, ఏయ్, ఏ అదిగో చూడు చూడు. అయ్యో ఏయ్, అమ్మమ్మ, అటు ఇటు కదలంటూ పొడి చేస్తాను గొంతులో. నోడతారు. కథలు లేరా? తొందరగా పెట్టు. ప్రియా, 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 కదలకు. ఓకే. చూడవే, చాలా బాగుంది కదూ. అమ్మమ్మ, ఇదిగో. చూడు చూడు ఎంత బాగుందో. ఏయ్, కదలకు. ఏంట్రా ఇలా కుక్కేస్తున్నావు? తిను. ప్రియా. శ్రీవారు, మీరే తినండి. హ? ఇక్కడ ఏముందని తినాలి? ఏం తినాలి? హ, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మొత్తం ఊడ్చుకు తినేశారు. అది సరిగా అరగనేలేదు. హ? ఇంట్లో ఉన్న స్నాక్స్ అన్నీ ఊడ్చిపెట్టారు. ఇప్పుడు పండ్ల ముక్కలు తినమంటున్నారు. హ? ఏముంది ఏముంది ఇందులో? హ? ఆహాహా. అసలు ఈ గోరింటాకుని ఎవడు కనిపెట్టాడు గాని వాడిని చంపేయాలి. అయ్యో అదిగో చూడు. మనకి తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుందయ్యా. ముందేమో పెద్దావిడ ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చింది. తర్వాత
కంగారుగా రాధిక బయటికి వెళ్ళింది. ఇప్పుడు ఆవిడ గారు ఎప్పుడొస్తుందా అని ఈవిడ గారు ఎదురు చూస్తూ ఉంది. అవునే, ఈ ఇంట్లో మనవి మెయిన్ క్యారెక్టర్స్ కావు, కన్నింగ్ క్యారెక్టర్స్. అన్ని విషయాలు తెలిసి తెలియనట్టుగా, తెలియకుండా తెలిసినట్టుగా ఉంటాయి తప్ప ఏమీ తెలియవు. గోతికాడ గుంతనెక్కలాగా ఉండి తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అంతే. శివంగి మేకపిల్లని నమిలేయడానికి వెళ్ళింది. పద చూద్దాం. ఏం తేల్చారు మీ అమ్మ కూతుళ్ళు? అమ్మా కూతుళ్ళు ఏం తేల్చారని అడుగుతుంది ఏంటండి? ఏదో జరుగుతోంది. అదే, నా మనవడి విషయం ఏం తేల్చారు? చెప్పు రాధిక, ఈ 4 గోడల మధ్యన మనం మాట్లాడుకునే మాటలు ప్రపంచానికి వినిపించవు. నువ్వేం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. అమ్మమ్మగా నీకు నేను సహాయం చేస్తాను. నువ్వు మీ అమ్మ కలిసి ఏం నిర్ణయించుకున్నారు? అసలే అమ్మ నాన్న పోయిన దుఃఖంలో ఉంది. నా బాధ తనతో చెప్పడం ఎంతవరకు సమంజసం అమ్మమ్మ? అంటే ఏమిటి? నా మనవడు ఇక్కడ బాధపడ్డా మీ అమ్మకి మాత్రం నీ విషయాలు ఏమీ తెలియకుండా నువ్వు బాగా కాపురం చేసుకుంటున్నావు అనే భ్రమలో సంతోషంగా ఉండాలి, అంతేనా? నా ఉద్దేశం అది కాదమ్మమ్మ. ఏదైనా ఉంటే
మీరు నాతోనే మాట్లాడొచ్చు కదా. నీతో ఏం మాట్లాడమంటావు? ఉమ్? అసలు ఎలా నిన్ను అడగమంటావు? ఓ పక్కన చూస్తే మీ ఆయన మీద విపరీతమైన ప్రేమని చూపిస్తున్నావు, మరో పక్క నా మనవడితో సంసారానికి దూరంగా ఉంటున్నావు. ఏం వినబడి చావట్లేదు గాండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, అనురాగం అంటే 7 జన్మల వరం. ఎందుకు నీ వరాన్ని శాపంగా మారుస్తున్నావు? ఎందుకు ఆ పంటని నీ కాపురానికి మంటగా చేస్తున్నావు? సరే, అదంతా కాదు. ఎందుకు నా మనవడికి లాయర్ నోటీస్ పంపించావు?